చూద్దాము. ఆమోసు గ్రంథంలో నుంచి దేవుడు మనకి ఏమైతే నేర్పించాలనుకుంటున్నారో వాటన్నిటి నిమిత్తం నేర్చుకుందాము. నేర్చుకుంటే మీరు అందరు సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. లెట్స్ మూవ్ ఆన్. ఓవర్ టు యు అన్న. ఆమోసు గ్రంథాన్ని మనం కొద్ది నిమిషాలు పరిశీలించేద్దాం. ఇందాక చెప్పినట్లుగా ఆమోసు గ్రంథం మరి హోషేయ గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఎన్ని వచనాలు అని చెప్పాను కదా. మరి ఆమోసు గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఎన్ని వచనాలు అని ఎవరైనా చెప్పగలరా? ఆమోసు గ్రంథం సరే నేను చెప్తాను. మరి ఆమోసు గ్రంథము ఆమోసు యొక్క పేరుకు అర్థము భరించువాడు అని అర్థం వస్తుంది. ఇది బైబిల్లో 30వ పుస్తకంగా పేర్కొనబడింది. అలాగే దీని యొక్క సారాంశం ఏంటంటే దేవుని యొక్క గొప్ప న్యాయ తీర్పు. హోషేయ గ్రంథంలో మనం చూస్తే ఆయన యొక్క గొప్ప ప్రేమను మనం చూసాం. ఇప్పుడు ఆమోసు గ్రంథాన్ని మనం చూస్తే ఆయన యొక్క గొప్ప న్యాయ తీర్పును మనం చూస్తాం. దేవుడు న్యాయవంతుడు గనుక దేవుడు మరి ఎటువంటి న్యాయాన్ని ఆ ప్రజలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అనేది చూడవచ్చు. 9 అధ్యాయాలు కలిగిన ఈ యొక్క పుస్తకము 146 వచనాలు పొందుపరచబడినాయి. వీటిలో ఇది వ్రాయబడిన కాలము క్రీస్తు పూర్వం 760వ సంవత్సరంలో ఈ గ్రంథాన్ని లిఖించారు. ఈ యొక్క ఆమోస్ కాలంలో 779 నుంచి 743వ సంవత్సరం వరకు ఆమోస్ యొక్క కాలం జరిగింది. అయితే ఆమోసు మరి బైబిల్ ఎంత ఆమోసు ఉన్నారు అంటే ముగ్గురు. అయితే బైబిల్ ఎంతమంది ఉన్నారు అంటే ప్రవక్త అయిన ఆమోసు ఒకడే. కానీ కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది. ఏంటంటే ఆమోసు వేరు, ఆమోజు వేరు. ఆమోజు అంటే యెషయా ప్రవక్త అయిన తండ్రి, యెషయా తండ్రి యొక్క పేరు ఆమోజు. ఈయన పేరు ఏంటంటే ఆమోసు. కాబట్టి ఈ గ్రంథము మరి ఎప్పుడు రాశారు, ఏ టైంలో రాశారు, ఇది ఎవరు రాశారు అని మనం చూస్తా ఉన్నాం. ఇది ఆమోసు మరి రాశాడు. ఇతను చేసే వృత్తి ఏంటంటే ఆమోసు పశువుల కాపరి. ఒక పశువుల కాపరిని దేవుడు ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఈ పశువుల కాపరి అయిన ఆమోసును దేవుడు పిలిచినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇతడు ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజువు యెహోషువ కుమారుడైన యెరోబాము దినములోను భూకంపం కలిగింది 2 సంవత్సరాల క్రితం. ఆ 2 సంవత్సరాల క్రితం భూకంపము ముందుగానే ఆమోసు ప్రవచించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇతడు ఉపాధ్యాయ యోవేలు, యోన మొదలగు ప్రవక్తల తర్వాత అలాగే హోషేయ, మీకా, యెషయాలకు కొంచెం ముందు ఆమోసు ప్రవచించినట్లు చూస్తా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఉపాధ్యాయ, యోవేలు, యోన ఈ ప్రవక్తల తర్వాత ప్రవచించాడు. అలాగే హోషేయ, మీకా, యెషయాలకు కొంచెం ముందుగా ఆమోసు ప్రవచించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఆమోసులో క్రీస్తుని గురించి మనం చూస్తే 9వ అధ్యాయం 11-12 వచనంలో బట్టి దావీదు గుడారమును లేవనెత్తుట అనున్నది మెస్సయను యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ గ్రంథంలో పొందుపరిచినట్లుగా సాదృశ్యంగా మనము చూస్తూ ఉన్నాం. దీనిలో ముఖ్య పదజాలం ఏంటంటే ఇశ్రాయేలుకు సంభవించు న్యాయమైన తీర్పు. ఇశ్రాయేలుకు సంభవించు న్యాయమైన తీర్పు. దీనిలో ప్రధాన అంశములు 8 ప్రవచనాలు ఉన్నాయి, 3 ప్రసంగములు ఉన్నాయి, 5 దర్శనాలు ఉన్నాయి, 5 వాగ్దానాలు దీనిలో ప్రాముఖ్యంగా ఉన్నాయి. ప్రధాన అంశంలో 8 ప్రవచనాలు, 3 ప్రసంగములు, 5 దర్శనాలు, 5 వాగ్దానాలు. ఇది విభజన ఎలా జరిగిందంటే ఇశ్రాయేలు మరియు ఇతర దేశాలకు న్యాయ తీర్పు. దేవుని యొక్క ప్రజలకు అలాగే ఇతర దేశాలు కూడా న్యాయమైన తీర్పును
ఈ యొక్క గ్రంథంలో పొందుపరిచారు. ఇది ఎలా జరిగిందంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఇశ్రాయేలీయుల యొక్క పాపాన్ని బట్టి న్యాయమైన తీర్పు తీర్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే ఇశ్రాయేలు యొక్క న్యాయ తీర్పు, అలాగే చివరిగా ఇశ్రాయేలీయుల యొక్క మారు మనసు. దీనిలో ఉన్న అంతర్యం ఏంటంటే తీర్పును గూర్చిన ప్రకటన చేస్తున్నారు, న్యాయ తీర్పుకు గల కారణాలు చెప్తా ఉన్నారు, తీర్పు రాబో కాలాన్ని కూడా ఈ ఆమోసు గ్రంథంలో చెప్తా ఉన్నారు. అలాగే తీర్పు వచ్చిన తర్వాత దేవుడిచ్చే వాగ్దానాన్ని కూడా ఈ యొక్క ఆంతర్యముగా ఈ యొక్క గ్రంథంలో వివరించడం జరిగింది. ప్రదేశాలు ఏంటంటే ఇక్కడ జరిగిన ఈ యొక్క ఆమోసు గ్రంథంలో పేర్కొనబడిన ప్రదేశాలు ఇశ్రాయేలు రాజ్యాన్ని గురించి, అలాగే ఇతర దేశాలను గురించి కూడా ఈ యొక్క గ్రంథంలో లిఖించబడడం జరిగింది. కాబట్టి చూడండి, ఇతడు ఎక్కడి నుంచి పిలువబడ్డాడంటే, ఏ గ్రామం నుంచి పిలువబడ్డాడంటే తెకోవా అనే గ్రామం నుంచి పిలువబడ్డాడు. ఇది మనం హిస్టారికల్ గా మనం ఈ ఆమోసు గ్రంథాన్ని, ఈ యొక్క తెకోవా గ్రంథాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇది యోధా ప్రాంతంలో ఒక పట్టణంగా ఉంది. ఈ ప్రాంతంలో ఆమోసు జన్మించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది యెరూషలేమునకు దక్షిణంగా సుమారు 10 మైళ్ళ దూరంలో ఉన్నది. ఇది తెకోవా అనే పట్టణం. ఒక సామాన్యమైన వ్యక్తి కాబట్టి ఇతని గురించి ఇంతగా బైబిల్లో రాయబడింది. ఒక పశువులను మందను మేపుకునే ఒక వ్యక్తిని, ఒక కాపరిని దేవుడు పిలిచి ఇశ్రాయేలు రాజ్యానికి వారి 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 అలాగే ఇతర రాజ్యాలకు వచ్చే తీర్పును దేవుడు ఇతని ద్వారా అందించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే తెకోవా యొక్క ప్రాముఖ్యత చూస్తే, ఆమోసు జన్మించాడు, అతడు గొర్రెలు కాపరుగా ఉన్నాడు, అలాగే అంజూరపు చెట్ల సంరక్షకుడుగా ఉన్నాడు, అలాగే దేవుడు పిలిచిన ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఇతని యొక్క జీవితం ఒక సాధారణవంతకరమైన జీవితం. అలాగే 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో తెకోవా స్త్రీ గురించి కూడా చెప్పి రాయడం జరిగింది. అలాగే డేవిడ్ వద్దకు యోవాబు ఒక జ్ఞానవంతురాలైన స్త్రీని పంపించాడు. ఆమె ద్వారా అబ్షాలోము విషయమే రాజు మనస్సును మార్చడం జరిగింది. అలాగే తెకోవా ప్రజలు జ్ఞానము గలవారని తెలుస్తుంది. ఈ పట్టణస్థులు జ్ఞానం కలిగిన వారు. రాజైన రెహోబోము యోధా రాజ్యాన్ని బలపరిచినప్పుడు తెకోవాను కూడా ఒక కోట పట్టణంగా నిర్మించాడు. అంటే ఇది రక్షణ పట్టణము. ఆ పట్టణం ఏంటంటే రక్షణ ఇచ్చే పట్టణంగా అక్కడ నిర్మించినట్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ తెకోవా పట్టణం నుంచి వచ్చిన వాడే ఎవరంటే ఆమోసు. కాబట్టి ఆమోసు గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే, ఇది 8వ శతాబ్దంలోనే ఈ యొక్క ఆమోసు అనేది ప్రవచన చేయడం జరిగింది. ఆమోసు పరిచర్య ఎలా ఉందంటే, ఉత్తర రాజ్యపు రాజధాని బేతేలులోని రాజమందిరంలో ఆమోసు తన పరిచర్య కొనసాగించాడు. బేతేలు నేను చెప్పాను కదా, దేవుని యొక్క మందిరంగా వివరించారు. ఇది విజ్ఞాన కేంద్రం. అక్కడ ప్రవక్తల పాఠశాల కూడా ఉందనేది మనకి హిస్టరీ అనేది తెలియపరుస్తుంది. అలాగే యెరోబోము చేయించిన బంగారపు దూడలు అక్కడే ప్రతిష్ఠించబడ్డాయి. పాలస్తీన్లో గొప్ప భూకంపం రాకముందు 2 సంవత్సరాల క్రితం ఇతడు పరిచర్య చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అలాగే యూదా రాజైన ఉజ్జియా దేవుని చేత మొత్తబడి కుష్టి వ్యాధికి గురైనప్పుడు కూడా ఈ భూకంపం వచ్చిందని యూదా చరిత్రకారుడు జోసిఫస్ అనే వ్యక్తి దీనిలో రాయడం జరిగింది. ఆమోసు తన యొక్క జీవిత శైలి ఏంటంటే ఒక సింపుల్ మ్యాన్ అనేది. అంటే చూసాం కదా, ఒక పశువుల కాపరి ఎలా జీవిస్తాడు, ఒక వస్త్రధారణ, తన యొక్క మాట, తన యొక్క ప్రవర్తన, తన యొక్క ఆలోచన ఎలా ఉంటుంది. అలాంటి వ్యక్తిని దేవుడు
ఇశ్రాయేల్ ప్రజలకును ఇతర రాజ్యం కలిగిన ప్రజలకు తీర్పునివ్వడానికి దేవుడు అతన్ని ఎన్నుకున్నట్లుగా మనము చూస్తాం. ఇది ఏ టైంలో రాయబడింది, ఇవన్నీ కూడా మనం చూసాం. అలాగే ఆమోసు గ్రంథం యొక్క మూలాంశం ఏంటంటే ఈ లోకానికి దేవుడే రాజు అని. ఈ లోకానికి దేవుడే రాజు. రాజ్యాలన్నీ, దేశాలన్నీ ఆయనకు మాత్రమే మొక్కాలి. ఆయన మాత్రమే దేవుడుగా వివరించాలి. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఇలాంటి పరిస్థితుల్లో వారు చేసిన పనిని బట్టి దేవుడు ఎటువంటి తీర్పు ఇచ్చాడు వారికి అనేది ఈ యొక్క ఆమోసు గ్రంథంలో పేర్కొనబడింది. ఆమోసుకు 40 సంవత్సరాలకు ముందు చరిత్ర నేపథ్యం చూస్తే, ఆమోసుకు 40 సంవత్సరాల ముందు కాలంలో సిరియా నుండి ఇశ్రాయేల్ ఉత్తర ప్రాంతాల వరకు ఉన్న రాజ్యాలను అష్షూరీయులు ఏం చేశారంటే అణిచివేశారు. అంటే అక్కడ ఏం జరిగిందంటే తత్ఫలితంగా లాభదాయకమైన వాణిజ్యము, ఈ యొక్క వర్తకము, వాణిజ్యము ఇవన్నీ కూడా దిగజారిపోయినాయి. అంటే ఒక ధనికుడు నేనే బ్రతకాలి, మేమే బ్రతకాలి, మేమే గొప్ప, మాది జీవితం, పేదవాడి జీవితం కాదు అనే పరిస్థితులు ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్నాయి. కనుక దేవుడు ఈ ఆమోసును ఎన్నుకుని వారికి ఇచ్చిన తీర్పుల్ని ఏ విధంగా ఇచ్చాడు అనేది మనము చూస్తాం. ఇప్పుడున్న పరిస్థితులు కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు ఎలా ఉన్నాయో ఈరోజు పరిస్థితులు కూడా ఆ విధంగానే ఉన్నాయనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయం. అయితే ఇక్కడ 9 అధ్యాయాలు పొందుపరచడం జరిగింది కాబట్టి మరి అధ్యాయాల వారిగా మనం వెళ్దాం. ఇది ఈ యొక్క ఉపోద్ఘాతం మీకు ఇప్పటి వరకు నేను చెప్పాను, ఆమోసు గ్రంథం యొక్క ఉపోద్ఘాతము. అయితే అధ్యాయాలకి నేను వెళ్తూ ఉన్నాను. గ్రంథ విభజన ఎలా జరిగిందంటే పొరుగు దేశాలపై తీర్పిచ్చాడు. అంటే అక్కడ ఉన్న సిరియా దేశం కానీ, ఫిలిస్తీయుల దేశం కానీ, ఫెనికియా, ఏదోము, అమ్మోనీయులు, మోయాబుల మీద దేవుని తీర్పు, ఇతర దేశాల మీద దేవుని తీర్పు. అసలు ఆ దేశాల్లో ఉన్న పరిస్థితి ఏంటి, వారి మీద దేవుడు ఎందుకు తీర్పిచ్చాడు. అంత మాత్రమే కదా, తను ప్రేమించిన యూదా, ఇశ్రాయేలు దేశాల పైన కూడా, అంటే దేవుడు మా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే పొరుగువారు చేసిన పనులను బట్టి, అలాగే తన ఇంటిలో ఉన్న తన వారిని బట్టి కూడా దేవుడు తీర్పిచ్చినట్లుగా చూస్తాం. అలాగే ఈ యొక్క గ్రంథంలో 7-9 అధ్యాయాల్లో దర్శనాలు గురించి మనం చూస్తాం. మిడతలను గురించి కానీ, అగ్నిని గురించి కానీ, మట్టపు గుండును, అలాగే దర్శనాల మధ్య విరాము, అలాగే వేసవి కాలపు పండ్ల గంపను గురించి కూడా 8వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే 9వ అధ్యాయం చివరకు చూస్తే ఇశ్రాయేల్ లోకమంతటా చెదిరిపోవుట గూర్చిన దర్శనాన్ని, అలాగే ఇశ్రాయేల్ లోకమంతటి నుండి సమకూర్చబడుట మరి పునరుద్ధరించబడి రాజ్యములు గురించిన దర్శనాన్ని బట్టి ఈ యొక్క గ్రంథంలో మనము చూస్తాం అన్నమాట. అయితే మొదటి అధ్యాయంలో ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మొదటిగా సిరియా, దమస్కు దేశానికి దేవుడు తీర్పిచ్చినట్టు చూస్తూ ఉన్నాం. ఇది సిరియా, దమస్కు రాజధాని అన్నమాట. అంటే అక్కడ అబ్రహాం కుటుంబ సంబంధులు ఉన్నారు. అలాగే నైమాన్ సిరియా సేనాధిపతి ఉన్నాడు. అంటే దాని చరిత్ర చెప్తుంది సిరియాలో. అలాగే ఎలీషా కాలంలో సిరియా, ఇశ్రాయేల్ మధ్య యుద్ధం జరిగింది. ఇటువంటి ప్రాముఖ్యమైన విషయాలు సిరియా పట్టణంలో జరిగినాయి. ఇటువంటి పట్టణాల్లో జరిగిన ఈ ప్రదేశంలో ప్రజలు ఏ విధంగా గర్వించారు, ఏ విధంగా వారు జీవిస్తూ ఉన్నారు, ఏ విధంగా వారు బ్రతుకుతూ ఉన్నారు అనేది ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఫిలిస్తీ దేశంలో చూస్తే ఇక్కడ సిరియా దేశం అనేది 3వ వచనం చూస్తాం. అలాగే ఫిలిస్తియా దేశం 6వ వచనం చూస్తాం. ఈ ఫిలిస్తియా దేశము ఇర్మియా 47:4 వచనం చూస్తే ఇది కప్తోర్ అనే ప్రాంతం నుండి వచ్చిందంట. అంటే సముద్ర మధ్య ద్వారా ద్వీపాలలో
ఉన్న ప్రాంతం ఇది. అలాగే ఫిలిస్తీన్ల మధ్య అంటే పట్టణాలు ఉన్నాయి. అంటే మీకు ఎలా చెప్పాలంటే జంట నగరాలు అని ఎట్లా అంటామో హైదరాబాద్, సికింద్రాబాద్ మధ్యలో ఉన్న ప్రదేశాలు ఎలా ఉంటాయో అలాగే ఫిలిస్తీన్ యొక్క పట్టణాలు ఈ గాజా, అలాగే అషేరాను, అలాగే అష్దోను, గాతు, ఎక్రీను, ఇవన్నీ కూడా ఈ 5 కూడా ఈ ఫిలిస్తీయ వాణిజ్య పట్టణాలుగా పేర్కొనడం జరిగింది. ఇంకా మనం ఫిలిస్తీన్ల గురించి చరిత్ర చూస్తే ఇది సంసోను కాలంలో ఫిలిస్తీన్లు యుద్ధం చేసి గెలిచినట్లుగా మనం చూస్తాం. సంసోను కాలంలో ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేసి సంసోను ఏ విధంగా వారిని గెలిచాడు, అలాగే సంసోను ఏ విధంగా పతనం అయిపోయాడు, అలాగే ఫిలిస్తీన్లు ఏ విధంగా వారు గెలిచారు. అలాగే ఏలీ కాలంలో ఫిలిస్తీన్లు దేవుని మందసాన్ని పట్టుకున్నారు. మందసాన్ని వారు ఏం చేశారంటే తీసుకుపోయారు. అలాగే దావీదు గొల్లియాతు కథ మనం వింటాం. ఫిలిస్తీయుడైన గొల్లియాతు, 5 సర్దారులు ఉన్నారు ఫిలిస్తీన్లు. అలాగే ఫిలిస్తీన్లు దాగోను మతాన్ని ఆచరిస్తా ఉన్నారు. దాగోను గుడిలో మందస్సం పెట్టినప్పుడు దాగోను దేవత మరి ఏ విధంగా అయితే ఆ మందస్సాన్ని ఎదుట పడిపోయిందో మనం చూస్తా ఉన్నాం కదండి. అలాగే డేవిడ్ కాలంలో కొంత అనేది ఈ ఫిలిస్తీన్ యొక్క ఉనికి కొంత తగ్గితే బబులోని యొక్క సామ్రాజ్యం ఎప్పుడైతే నెబుకద్నెజరు వచ్చిన పరిపాలనలో పూర్తిగా ఈ ఫిలిస్తీన్లు అనేది అంతమైపోయినట్లుగా చరిత్ర మనకి చెప్తా ఉంది. కాబట్టి ఇటువంటి ఫిలిస్తీన్లు వీరి మీద వీరు ఎట్లా జయాన్ని పొందారు? ఇశ్రాయేల్ ప్రజల మీద జయాన్ని పొందారు కదా, ఇశ్రాయేల్ని ఓడించామనుకున్నారు కదా, వాళ్ళ మీద ఎటువంటి తీర్పు దేవుడు వారికి ఇచ్చాడు. అలాగే చూస్తే మూడవదిగా ఫెనికియా. ఇది అత్యంత శక్తమైన నౌకాశ్రయం కలిగిన పట్టణం. ఇది అత్యంత శక్తమైన నౌకాశ్రయం కలిగిన పట్టణం. ఈ యొక్క తూరు సీదోను అంటే ఈ ఫెనికాలు తూరు 3-9 చూస్తే తూరు సీదోను మీద ఏ విధంగా శిక్షను రప్పిస్తా ఉన్నాను అంటే 3 సార్లు 4 సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పక శిక్షించును. అంటే వారు శిక్ష ఎందుకని అట్లా ఇచ్చాడంటే 3 సార్లు 4 సార్లు అంటే వారు చెప్పిన మాట వెనక ఇంకాను చేస్తూ ఉన్న పాపాన్ని బట్టి అక్కడ గ్రంథకర్త అలా వివరించడంగా చూస్తా ఉన్నాం. ఈ తూరు అలాగే సీదోన్లో ఈ యొక్క దేశాన్ని బట్టి ఈ యొక్క ప్రాంతాన్ని బట్టి మరి యెషయా యెహెజ్కేలు తూరు నగరంపై కూడా ప్రవచించినట్లు మనము చూస్తా ఉన్నాం. ఈ నగరాన్ని బట్టి యెషయా యెహెజ్కేలు ఈ నగరాన్ని ప్రవచించినట్లు మనం చూస్తాం. ఈ పత్రం ఏంటంటే ద గ్రేట్ అలెగ్జాండర్ వచ్చినప్పటికీ ఈ యొక్క తూరు సీదోన్లు పూర్తిగా నాశనం అయిపోయినాయి. అలాగే మనం ఇంకా చూస్తే 11వ వచనంలో ఏదోముకు 4 సార్లు 3 సార్లు దోషం బట్టి, ఏదోము అంటే ఎరుపు అని అర్థం. ఏదోమీయులు ఎవరి సంతతి వారు అంటే ఏశావు సంతతి వారు. ఈ పేరు ఎలా వచ్చిందంటే ఏశావు ఎర్ర చిక్కుడుకాయలు అంటే ఎర్ర పప్పు కూర అంటారు కదా, దానికి ఏ విధంగా అయితే ఆశపడ్డాడు ఎవరు ఇస్సాకు. ఈ ఏశావు ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? అమ్మివేశాడు. తన యొక్క ఇస్సాకు యొక్క కుమారుడు ఏశావు, యాకోబుకి ఏశావు మరి మన చరిత్ర తెలిసిందే కాబట్టి ఏశావుకి ఇస్సాకుకి కావాల్సిన ఆహారాన్ని యాకోబు తీసుకొచ్చాడు. ఇతడు అరణ్యంలోకి వెళ్ళి వేటాడాడు కానీ తేలకపోయాడు. అయితే అతడు అక్కడ రాయబడింది కదా, ఆదికాండంలో రాయబడింది కదా,
కూర కోసం ఏం చేశాడు, ఆకలి వేస్తుందని యాకోబుతో మాట్లాడినప్పుడు నాకు జ్యేష్ఠత్వం కావాలని అడుగుతాడు. కాబట్టి నేను చావటం కన్నా ఈ జ్యేష్ఠత్వం ఇవ్వడమే నీకు మేలు అనుకుని, అతనికి మేలు అనుకుని తను ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వం తన తమ్ముడికి అమ్మవేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఏశావు కాబట్టి ఎరువు అనే అర్థం. ఇతడు మృత సముద్రం దక్షిణ భాగంలో సేరు ప్రాంతంలో ఉన్నారు. ఏదోమీయులు ఏశావు సంతానం. ఏదోము ప్రాంతము ఇది సెయ్యూరు పర్వతం, చొప్రా, తామాను, పెట్ర అనే 4 ప్రాంతాలు ఏదోము ప్రాంతంకి ఇమిడి ఉన్నాయి. వీరు ఇశ్రాయేలుతో సంబంధం ఏంటంటే ఇశ్రాయేలీలు ఏదోమీయులు బంధువులు అయినా కానీ వీరికి ఏముందంటే శత్రుత్వం అనేది ఉంది. మోషే కాలంలో కానాను వైపు దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ ఏదోమీయులు ఏం చేశారంటే వారిని వెళ్లకుండా అక్కడ అడ్డుకున్నట్లుగా బైబిల్లో వర్ణించడం జరుగుతుంది. అలాగే సౌలు ఏదోమీయులతో యుద్ధం చేశాడు. అలాగే దావీదు వారితో యుద్ధం చేసి గెలిచినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఈ హేరోదు రాజు కూడా ఏదోము వంశానికి చెందినవాడుగా హిస్టారికల్ మనకి చెప్తా ఉంది. ఈ ఉపధ్యాయ గ్రంథము మనం ఒక మాట్లాడుకుంటే ఈ ఎదోమీయులపై ప్రవచనం అన్నమాట. ఈ ఉపధ్యాయ గ్రంథం రచించడానికి ప్రాముఖ్యం ఏంటంటే ఈ ఎదోమీయులపై ప్రవచనాన్ని దేవుడు ఇవ్వడాన్ని బట్టి ఈ ఉపధ్యాయ గ్రంథం అనేది రాయడం జరిగింది. కాబట్టి మళ్ళా ఇది కూడా పతనం ఏంటంటే బబులోను దాడుల తర్వాత ఇది పతనం అయిపోయింది. అలాగే తర్వాత వచ్చేసేపటికి అమ్మోనీయులు మోయాబీయులు యొక్క తీర్పు. అమ్మోనీయులు మోయాబీయులు అంటే మనకి తెలుసు ఎవరంటే వారు అక్రమ సంతానం, లోతుకు పుట్టిన కుమార్తెలు. వారు చేసిన దోషాలను బట్టి కూడా దేవుడు అక్కడ తీర్పు ఇచ్చినట్లు మనము చూస్తా ఉన్నాం. ఇది మొదటి అధ్యాయంలో సారాంశంగా మనము చూస్తా ఉన్నాం. అలాగే 2వ అధ్యాయం మనం చూస్తే యోధాకు వ్యతిరేకంగా దేవోక్తి పలికిన వారు తమ పితరుల వల్ల అబద్ధ ప్రవక్తలను ఆశ్రయించారు. యెహోవా ధర్మశాస్త్రం విసర్జించి దైవాగ్రహానికి గురయ్యారు. దేవుడు కేవలం అన్య దేశంలో చేసిన పాపను శిక్షించి యోధా ఇశ్రాయేలు దేశం ఎడల పక్షపాతము చూపలేదు. కాబట్టి దేవుడు వీళ్ళు ఎలా ఉన్నారంటే అన్య దేశాలు వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారికి పక్షపాతం లేకుండా వారికి తీర్పు ఇచ్చినట్లుగా మనము చూస్తాం. వీరు ఎంత భయంకరంగా వెళ్ళిపోయారంటే పేదవారిని రక్షించాల్సిన పోయి, పేదవారికి సహాయం చేయవలసిన పోయి వారి దగ్గరే దోచుకోవడం చేశారు. వారికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, వారిని హింసిస్తూ ఉన్నారు. అలాగే పేద స్త్రీలను వారు బలవంతం చేస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. అలాగే ధర్మశాస్త్రం చెప్తున్న మాటలను పట్టించకుండా వారు జీవిస్తూ ఉన్నారు. వారి ఇష్టం వచ్చినట్లు వారు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వీరికి ఖచ్చితంగా తీర్పు వస్తుందని ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడు. అలాగే 9-12 చూస్తే నాజీరు చేయబడిన వారు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే మద్యము, ద్రాక్షారసము తాగిస్తూ ఉన్నారు, ప్రవక్తలను ప్రవచించొద్దని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, దేవుడు చేసిన మేలును మరిచి గర్వాంధులు అక్రమంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, దేవునికి సమర్పించుకునే ద్రాక్షారసము దూరంగా ఉన్న నాజీరులను ప్రోత్సహించి త్రాగుబోతులను చేస్తూ ఉన్నారు. అలాగే ప్రవక్తలను సత్యము చెప్పకుండా అడ్డుకుంటూ ఉన్నారు. కాబట్టి అందువలన ఇశ్రాయేలు సమాజం మత విశ్వాస భ్రష్టత్వానికి గురైనది. కాబట్టి ఇటువంటి వారికి ఖచ్చితంగా తీర్పు దేవుడు ఇస్తాడు అనేది కూడా ఇక్కడ రాయబడి ఉంది. అలాగే ఆమోసు 3వ గ్రంథం చూసి ఇశ్రాయేలు దేవునితో కలిగి ఉన్న సంబంధమును ఆమోసు వివరిస్తా ఉన్నాడు. దేవుడికి ఉన్న ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్న సంబంధాన్ని, దేవుడు వారితో ఉన్న ఒక మంచి సంబంధాన్ని ఎలా ఉన్నారు, వీరు ఎలా ఉంటూ ఉన్నారు అనేది కూడా ఈ 3వ అధ్యాయంలో అక్కడ మనకి రాయడం వివరించారు, చూస్తా ఉన్నాం. అలాగే 4వ అధ్యాయానికి మనం వెళ్తే స్త్రీల స్వార్థపూరిత దురాశ.
ఇశ్రాయేలు దోషము స్థిరపరచబడుట, పవిత్ర స్థలములలో వారు పాపం చేస్తూ ఉన్నారు. అంటే ఆరాధన విషయంలో పాపం చేస్తున్నారు, బలుల విషయంలో పాపం చేస్తున్నారు, దశమ భాగం విషయంలో వారు పాపం చేస్తూ ఉన్నారు, బలిపీఠముల వద్ద పాపం చేస్తూ ఉన్నారు, అలాగే దేవుని మందిరంలో పాపం చేస్తూ ఉన్నారు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మీరుతూ ఉన్నారు, దేవునికి పూర్తిగా విరోధంగా వారు జీవించారు. కాబట్టి ఖచ్చితంగా వారికి ఏమవుతుందంటే తీర్పు వస్తుందని ఇక్కడ ప్రవక్త ప్రవచనాన్ని చెప్తా ఉన్నాడు. అలాగే 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలును బ్రతకాలంటే యెహోవాను ఆశ్రయించాలి. అలా కాకుండా బేతేలును, గిల్గాలును, బేర్షెబాను ఆశ్రయించి అక్కడ వారు పెట్టుకున్న విగ్రహాలను నమ్ముకుంటే ఖచ్చితంగా వారికి శిక్ష వస్తుందని చెప్తూ ఉన్నారు. ఈ బేతేలు, ఈ గిల్గాలు, దేవుడు అక్కడ మంచి ప్రదేశాలు, వాటిని వారు ఏం చేస్తున్నారంటే అక్కడ వారు ఏం చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తా ఉన్నారు. దేవుడు సేనాయి పర్వతం వద్దకు తీసుకెళ్ళినప్పుడు మోషే అనే ప్రజలు అక్కడ దేవుడు ఏం చేశాడు, వారికి ఆజ్ఞలను ఇచ్చాడు. అయితే మోషే దేవునితో 40 దినాలు కొండ మీద ఆయన ముఖాముఖి మాట్లాడుతున్న ఆ స్థితిలో వారు ఏం చేశారు, ఒక బంగారంతో పూజ చేసి ఒక దూడను చేసుకుని నీవే మా దేవుడు అని అక్కడ వారు అక్కడ ఆచరిస్తూ ఉన్నట్లు, ఆరాధిస్తున్నట్లు చూస్తాను. తర్వాత దేవుని ఉగ్రత వారి మీదకి ఎలా వచ్చిందో మనం చూస్తాం. అలా దేవుని సన్నిధిలో ఈ బేతేల్లో, గిల్గాల్లో, బేర్షెబాలో ఈ దేవుని ఆశ్రయించిన ప్రదేశాల్లో వారు విగ్రహాలను పెట్టుకుని వారు ఏం చేస్తున్నారు, దేవుని వైపు తిరగకుండా వారి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు 5వ అధ్యాయంలో, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయిస్తేనే, వీటిని ఆశ్రయించి వీటిలో విగ్రహాలు పెట్టి ఆశ్రయిస్తాం కాదు, ఖచ్చితంగా నన్ను ఆశ్రయిస్తేనే మీరు బ్రతుకుతారు అనేది ఈ యొక్క అధ్యాయంలో పొందుపరచబడింది. అలాగే ఈ 5వ అధ్యాయం 16 నుంచి 25 వచనాలు చూస్తే దేవుని యొక్క రాకడను గురించి కూడా అక్కడ ప్రవక్త అభివర్ణించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే విలాప దినము, దేవుడు వారి మధ్య తీర్పు తీర్చుకోవచ్చు దినమున వారి పట్టణంలో ద్రాక్ష తోటల అంగలార్పులు విలాపధ్వని వినబడును. దేవుని తీర్పులకు వారు విలపించవలసి వచ్చును. అనేకులు మృతి బంధువులు వారి కొరకు విలపించవారిని ఏర్పరచుకోవలసి వచ్చును. అంటే అక్కడ అంధకార దినం వస్తుంది. ఈ దినాలు ఇవన్నీ కూడా పరిస్థితులు రేపొద్దున రాకడకు సూచనకు కూడా, రాకడ దినాలు ఎలా ఉంటాయో ఎలా దేవుని తీర్పు వస్తుందో అనేది కూడా ఈ యొక్క అధ్యాయంలో పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 21 నుంచి 25 వచనాలు చూస్తే దేవుని యొక్క పండుగ దినాలు వారు అసహించుకుంటున్నారు, నీచంగా చూస్తూ ఉన్నారు, ఆరాధన తృణీకరిస్తూ ఉన్నారు. ఇట్లా వారి ఇష్టం వచ్చినట్లుగా దేవుని ప్రజలు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వారి మధ్యకి తీర్పు దేవుడు ఇస్తానంటున్నాడు. మొదటిగా చూసాం, ఆ ఇతర దేశాల్లో వారు ఉన్న ప్రదేశాలను బట్టి సర్వలోకానికి రాజుగా ఉన్న దేవుణ్ణి ఇతర దేశాలు ఎలా ఉన్నారు, ఎలా జీవించారు, ఎలా వారు గర్వించారు, అలా పతనం అయిపోయారు, వారి మీద తీర్పు ఎలా వచ్చిందో చూసాం. తర్వాత తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎడల ఎలా ఉన్నారు, వారి మీద ఎటువంటి తీర్పు రాబోతుంది అనేది కూడా మనము చూస్తూ ఉన్నాం. మరి ఆరోగ్యలో నాయకులు అని గర్వం, అలాగే కుటుంబంలో ఉన్న ప్రవర్తన బట్టి, కుటుంబంలో ఉన్న వారి కలహాలను బట్టి వారి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవించి, కుటుంబంలో మరి వారు దేవుడికి ఎలా ఉండాలో, ఎలా జీవించాలో అలా ఉండక వారి ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ కుటుంబాలుగా దేవునికి ఏ విధంగా అవిధేయతగా ఉంటున్నారో వారిని బట్టి కూడా దేవుని యొక్క తీర్పు వస్తుంది అని దేవుడు ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈ ఆమోసు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ దర్శనాలను మనం చూస్తా ఉన్నాం. మిడతలను మనం 7వ అధ్యాయం 1 నుంచి 3 చూస్తే ప్రవక్త మిడతలు పచ్చికంతా అంటే మిడతలు ఏ విధంగా అయితే పచ్చికంతా తినివేస్తాయో ఆ విధంగా మీ జీవితాలు, మీ బ్రతుకులు ఉంటాయి అని ప్రవక్తతో మాట్లాడినప్పుడు ప్రవక్త అలా వద్దు అని, అలా చేయొద్దు ప్రజలని అక్కడ మొర్ర పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే దహించు అగ్ని వచ్చి సమస్తము ఎలా అయితే దహించిపోద్దో అలా ఆయన దహించు అగ్నిగా ఆయన వచ్చి మనుషుల మీద అలా దహిస్తాడని
ఆయన ఆగ్రహం అలా ఉంటుందని అన్నప్పుడు ఆగ్రహానికి కూడా గురి కాకూడదని అక్కడ ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మూడవదిగా 7-9 చూస్తే మట్టపు గుండు. ఈ మట్టపు గుండు ఏ విధంగా అయితే మరి ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఆ మట్ట గుండు పెడతారు, అందరికి తెలిసింది. అది చూస్తారు, క్రమమైన పద్ధతిని అనుసరించడానికి ఆ మట్టపు గుండు పనికొస్తుంది. ఒక బిల్డింగ్ ఒక చక్కగా నిర్మించబడడానికి ఆ మట్టపు గుండు పనికొస్తుంది. ఆ విధంగా మనుషులు ఉండాలి. ఒక ప్రవర్తన విషయంలో ఆ విధంగా మనుషులు ఉండాలి. అలా లేని ఎడల దేవుని యొక్క తీర్పు వస్తుందని అతడు దర్శనాన్ని అతడు కన్నాడు. అలాగే మరి 4వ దర్శనం అమధ్య మరియు అమోసుల మధ్య సంవాదం. అమధ్య బేతేలు యాజకుడుగా పనిచేస్తున్నాడు. ఇశ్రాయేలు రాజు పైన ఆమోసు కుట్ర పంచున రాజు ఫిర్యాదు చేశాడు అనమాట. ఆ దినములో ఆమోసు వాళ్ళని ప్రవక్త కుట్రలు పాల్వోసులో చూడబడిన వారు. మరి వారు రాజునకు దేశం వ్యతిరేకం ప్రకటించు ప్రజల్లో తిరుగుబాటు తెచ్చి దేశమును బలహీనపరచుదురని తలంచేవాడు వారు. ఈ ఆమోసు మరి ప్రవచన చేస్తే, దేవుని మాటలను ప్రవచిస్తే ఈ రాజు ఏం చేస్తాడండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి వీరు ఇలా దేశాన్ని తిరుగుబాటు చేస్తున్నారు, మనుషుల్లో కలవరాన్ని పుట్టిస్తున్నాడు, ఇలా చేస్తా ఉన్నాడని వారు చూసి అలా చూసి అతన్ని శిక్షిస్తున్నారు. కాబట్టి ఈ దర్శనాన్ని కూడా చూస్తున్నాడు. దేవుడు ఎంతగానో ప్రేమించి వారికి దేవుని మాటలు వారి ప్రవక్తల ద్వారా ఇస్తే దేవునికి విధేయతలుగా చూపించుకుని వారు ఇష్టం జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు వారికి వచ్చే ఖచ్చితంగా తీర్పు దేవుడు ఇస్తాడనేది వీరి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి దేవుడు అక్కడ పొందుపరిచాడు. అలాగే 8వ అధ్యాయంలో మనం చూస్తే మరి 5వ దర్శనంగా వేసవి కాలపు పండ్ల గంప. మరి ఆమోసు వేసవికాల పండ్ల గంపను కూర్చొని దర్శనం చూపించాడు. ఎందుకంటే ఇశ్రాయేలుకి అంతం వచ్చి ఉన్నదని ప్రకటించాడు. వేసవికాలంలో పండ్లు త్వరగా చెడిపోయి కుళ్ళిపోతాయి కదా. కాబట్టి ఇటువంటి పరిస్థితి వీరు ఇటువంటి లోబడిన వాళ్ళ ప్రజలు ఉన్నారు. కాబట్టి వీరి మీద త్వరగా అంతం వచ్చేస్తుంది, వీరు ఏ విధంగా అయిపోతారు అనేది 8వ అధ్యాయంలో చూస్తా ఉన్నాం. అలాగే 8వ అధ్యాయం 4-14 చూస్తే 14 వచనాలు ఇక్కడ పేదలను అణిచివేస్తా ఉన్నారు. దేవుడు ఖచ్చితంగా పేదల పక్షాన ఉంటాడు. పేదలను కనికరించండి, పేదలు దేవుని రాజ్యానికి పాత్రులు అని బైబిల్ సెలవిస్తుంది. కానీ వీరు పేదలను మృంగివేస్తున్నారు, దరిద్రులను అణగదొక్కుతున్నారు. అలాగే తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువగాను చేయుచున్నారు. అంటే తాము తీసుకునే ధనము పెద్దదిగా ఉండాలి, కానీ వారికి ఇచ్చే సరుకు చిన్నదిగా ఉండాలి అనేది వీరి ఆలోచన. అలాగే దొంగ త్రాసులతో ధాన్యం కొలిచి మోసం చేస్తున్నారు. అలాగే చచ్చు ధాన్యము ఇచ్చి పేదలను మోసగించుతున్నారు ఈ ప్రజలు, దేవుని ప్రజలు. పేదలను ఏ విధంగా వారు అణిచివేస్తూ ఉన్నారో ఈ 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి వారు ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, శ్రమ వస్తుంది, వారికి అంధకారం వస్తుంది, భూకంపం వస్తుంది, వారి బ్రతుకులు దుఃఖంగా మార్చబడతాయి. వీరు అంత్యదినాలు ఘోరమైన శ్రమదినంగా ఉంటాయి. ఈ యొక్క ఈ దర్శనాలు అలాగే దేవుడు చెప్పిన ఈ మాటలు చూస్తే లేకపోతే రాబోయే దినాల్లో కూడా ప్రజలు ఈ విధంగా ఉంటారు, ఇలా చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వారి మీదకి దేవుని యొక్క తీర్పు వస్తుంది. వారి మీద భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, వారు దాహానికి కొట్టులాడతారు, వారు బ్రతకడం కష్టమవుతుంది. కాబట్టి ఇటువంటి దర్శనాన్ని ఇచ్చినట్లుగా 8వ అధ్యాయాలు మనం చూస్తాం. అలాగే చివరి 9వ అధ్యాయం చూస్తే గడప కమ్ములో వచ్చిన దర్శనము. దేవుడు 5వ దర్శనంలో బలిపీఠం పైగా నిల్చుండి గడప కమ్ములను కొట్టడం దర్శనం చూపించి ఇశ్రాయేలు కలుగో వినాశనం ప్రకటించాడు. వారు ఎవరు తప్పించుకోనకుండా పాతాళం ఆకాశంలో కర్మేలు పర్వత శిఖరం పైన సముద్రంలో మునిగినాను, శత్రువుల చేత చెరపట్టబడినాను, అక్కడే వారిని శిక్షించదనని ప్రకటించున్నాడు. దీన్ని బట్టి దేవుని యొక్క శిక్ష ఇశ్రాయేల్లో ఎలా ఉందంటే ఎవరు కూడా తప్పించుకోలేరు. ఈ తీర్పులో ఎవరు కూడా తప్పించుకోవడం అసాధ్యం. కాబట్టి ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుందాం అనే వాక్యాన్ని మనం చూస్తాం కదా. ఈ దర్శనంలో కూడా దేవుని యొక్క దర్శన రీతి చూస్తే బలిపీఠమును పైగా నిలిచి ఉన్నాడు. గడప కొమ్ముల కొట్టుటను దర్శన రీతి చూపించి ఇశ్రాయేలు ప్రజలకు కలగబో వినాశనం గురించి ప్రకటిస్తా ఉన్నాడు. అంటే పర్వతంలోకి ఎక్కినాను, పాతాళంలో ఉన్నాను, నీవున్నావు అని కీర్తనకారుడు ఒక చోట రాస్తా ఉన్నాడు. అంటే
మానవుడు చేసిన తప్పును బట్టి, మానవుడు చేసిన దోషాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా గానీ తప్పించుకోవడం అసాధ్యం. ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పు ఉంటది. కాబట్టి దేవుని యొక్క తీర్పు ఖచ్చితంగా ఉంటది. అది చాలా భయంకరమైనది. ఆ తీర్పులో గనక మా మనుషులు వెళితే దేవుడు న్యాయవంతుడు, న్యాయాధిపతి ఆయన పేరు. న్యాయ తీర్పు తీరుస్తాడు. ఆయన పక్షపాతి కాదు. ఆయన అన్యాయం చేయుట అసంభవం అని కొన్ని వాక్యాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు ఇతర దేశాలకు ఇచ్చిన తీర్పు అయినా కానీ, అలాగే తన యొక్క స్వాస్థ్యమైన దేశాలకు ఇచ్చిన తీర్పు అయినా కానీ ఒకటే. ఆయన పక్షపాతి కాదు. ఆయన ఖచ్చితంగా న్యాయమైన తీర్పు తీరుస్తాడు అని ఒక సామాన్యమైన వ్యక్తిని, ఏమండి, ఒక పశువుల కాపరిని పిలుచుకుని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో గాని, రాజులు ఉన్నారు, అక్కడ యాజకులు ఉన్నారు, అలాగే జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, అలాగే ధనవంతులు ఉన్నారు, అలాగే గొప్పవారు ఉన్నారు, పాండిత్యం కలిగిన వారు ఉన్నారు, ఎంతో మంది గనులైన వారు ఉన్నారు. వారందరిని పక్కన పెట్టి దేవుడు ఆమోసుని ఎన్నుకుని రేపొద్దు రాబోయే శిక్షను ఏ విధంగా ఉంటది అనేది వారికి ప్రవచించినట్లు మనం చూస్తాము. ఈయన ప్రవచించిన తర్వాత మనకి 722వ సంవత్సరంలో వీరందరూ కూడా చెరకి కొనుపోయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వీటిలో చెరలేదు కాబట్టి నేను చెర గురించిన విషయాలు మీకు చెప్పలేదు, కానీ ఈయన ప్రవచించాడు న్యాయ తీర్పు, దేవుడు న్యాయ తీర్పు ఉంటది ఖచ్చితంగా. మీరు కనుక వినకపోతే దేవుడు న్యాయాన్ని, ఆయన న్యాయవంతుడుగా న్యాయాన్ని తీరుస్తాడు అని ఈ యొక్క మన ఇతర దేశాలకి, అలాగే తన యొక్క దేశంలో ఉన్న తన ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకి, అలాగే యూదా ప్రజలకి, ఆ దేశమంతటా కూడా ఎటువంటి తీర్పు ఇస్తాడు అనేది కూడా దేవుడు ఈ యొక్క గ్రంథంలో పొందుపరిచినట్లుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఆమోసు గ్రంథాన్ని కూడా మీరు చదవండి. ఇది కూడా గొప్ప విషయాలు మనకు తెలుస్తుంది. హోషేయ గ్రంథం దేవుని యొక్క మహాప్రేమను, గొప్ప ప్రేమను ఏ విధంగా తెలియపరుస్తుందో, అలాగే ఆమోసు గ్రంథము చివరిగా చెప్పాలంటే ఆమోసు గ్రంథం దేవుని యొక్క న్యాయ తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది ఈ ఆమోసు గ్రంథం యొక్క ప్రాముఖ్యమైన సారాంశం. కాబట్టి ఆమోసు గ్రంథాన్ని కూడా మీరు చదవండి. ఇది చాలా ప్రాముఖ్యమైన గ్రంథము. రేవదిన దీన్ని ప్రవచన గ్రంథము కాబట్టి రాకడకు కూర్చున్న సూచనలు కూడా దీనిలో కొన్ని రాయబడి ఉన్నాయి. అవన్నీ ఈ గ్రంథంలో చెప్పడానికి మరి టైం చాలు. కాబట్టి మరి ఖచ్చితంగా ఆయనకు వచ్చిన దర్శనాలు, రేపొద్దున ఆనాటి కాలంలో జరిగిన సంఘటనలు, అలాగే రేపు జరగబోయిన, అంటే ఈ గ్రంథము భూత వర్తమాన భూత భవిష్యత్ కాలానికి సరిపడిన న్యాయమైన తీర్పును దేవుడు ఇస్తాడు అనేది ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం నేర్చుకుందాం. ఇంకా అనేకమైన విషయాలు గ్రంథంలో పొందుపరిచి ఉన్నారు. మనకు సమయానికి తగ్గట్టుగా ఆ గ్రంథాన్ని నేర్చుకోవాలి కనుక మీకు ఒక అవుట్లైన్స్, ఒక ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు మాత్రమే చెప్పడం జరిగింది. ఇంకా మీరు నేర్చుకోండి. ఏమన్నా కనుక మీకు డౌట్స్ ఉంటే మరి మీరు ఈ గ్రూప్ లో కానీ మా సిస్టర్ గారు కూడా తెలియపరచండి. ఇంకా లోతైన అనుభవాలతో మరి లోతైన మరి ఈ యొక్క మాటలు తెలుసుకుందాం, నేర్చుకుందాం. ఇంకా లోతుగా దీన్ని నేర్చుకుని ధ్యానాంశం చేసినట్లయితే అనేకమైన మాటలు మనకి వినిపించబడతాయి. కాబట్టి ఈ 2 గ్రంథాలను మరి నేర్చుకోవడానికి దేవుడు ఇటువంటి మహాకృపం ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే సిస్టర్ గారు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయాన్ని సిస్టర్ గారికి నేను అర్పిస్తా ఉన్నాను. మంచిది. చాలా గొప్ప విషయాలు అన్న ద్వారా మనం తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మనందరం మన దేవుని కృతజ్ఞత భావంతో మనకి ఇప్పటి వరకు వాక్యం పంచుకున్నటువంటి సార్కి మనందరు గ్రాటిట్యూడ్ చూపిద్దాం. ఈ యొక్క రియాక్షన్స్తో ఇప్పటి వరకు ఎంతో టైంను వెచ్చించి సార్ ప్రిపేర్ అయ్యి హీ హ్యావ్ గేవ్ హిస్ బెస్ట్. సో ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క విలువైనటువంటి మీ రియాక్షన్స్తో తెలియజేయండి.
మాట్లాడినాను. మాట్లాడేసారు మీరే మాట్లాడినాను. ఏం లేదు. ఇంకా మీరు అనుభవంగా మరి అనుభవపూర్వకంగా మరి ఈ విషయాలను మన జీవితంలో అవలంబించుకుందాం. ఇది క్లాసు మీరు చక్కగా వింటున్నారు. అందుకు మీ అందరు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఇంకా దేవుడు మరి ఇవ్వాలి. మీరు ఇంకా నేర్చుకోవాలి. మీరు కాదు, మేము అందరం కూడా ఒకవేళ మేము దైవ సేవకులు అయ్యామని మేము ఏదో ట్రైనింగ్ తీసుకున్నామని మేము గొప్పవారం అని లేదా అని కాదు, కానీ బైబిల్ ముందు అందరూ కూడా సమానమే. ఇంకా నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉంటాయి. మేము కొంత మీకు బోధించాం. మీరు దాన్ని చదవండి. ఆ రోజు కాలంలో బెరెయ సంఘం ఎలా అయితే లేఖనాలు పరిశీలించినాయో ఆ విధంగా మనం పరిశీలిస్తే ఇంకా గొప్ప మాటలు మీరు కూడా చెప్పొచ్చు. మీరు చెప్తే కూడా ఇంకా ఇప్పుడు కన్నా ఇంకా లోతైన మాటలు రావచ్చు. ఇంకా అనేకమైన కొత్త సంఘటనలు ఎప్పుడు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి సిస్టర్‌ని కూడా అభినందిస్తా ఉన్నాం. ఇంకా ఇటువంటి చాలా కార్యక్రమాలు మీరు చేయాలని ఒక స్త్రీగా మేము ముందుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు మీకు. ఇంక భవిష్యత్తులో మీరు నిర్వహించండి. అనేక మందిని దేవుని పని కొరకు మీరు నిలబెట్టాలని నేను ఒక సేవకునిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సరే, మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ఓకే, ఈ సమయంలో ఆమోసు గ్రంథం మీద మీకున్నటువంటి సందేహాలు ఏదైనా ఉంటే దయచేసి మీరు మాట్లాడండి. అండ్ వన్ మోర్ థింగ్, నిన్నటి నుంచి వీ హ్యావ్ టేకెన్ ఏ ఛాలెంజ్ కదా. నిన్నటి నుంచి మనం ఒక ఛాలెంజ్ తీసుకున్నాం, లైక్ బుక్ కంప్లీట్ చేద్దాం అని చెప్పి. మన ముందున్నటువంటి 15 రోజుల్లోనే ముందున్నటువంటి 41 బుక్స్ మన దగ్గర ఏదైతే ఉందో అట్లీస్ట్ ఆన్ ఆడియో బైబిల్ అన్నా సరే పెట్టుకుని, మీకు యూట్యూబ్లో అయినా దొరుకుతుంది, ఆర్ ఎల్స్ మీకు కనుక బైబిల్ యాప్ ఉంటే దాంట్లో ఆడియో కూడా ఉంటుంది. సో అలాగైనా సరే బైబిల్ ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేయండి. ఏ బుక్ అయితే మనం ప్రిపేర్ అవుతున్నామో, లేకపోతే ఏ బుక్ అయితే దైవ సేవకుల ద్వారా మనం వినబోతున్నామో, అది ఒకవేళ మనం ముందుగానే కనుక దాన్ని చదవగలిగితే మనకి దేవుడు కొన్ని విషయాలు దైవ సేవకుల ద్వారా రివీల్ చేయడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తారు. సో ఐ పర్సనల్లీ రికమెండ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బుక్ చదవండి. హోసియా కావచ్చు, ఆమోస్ కావచ్చు, బుక్ చదవండి. దెన్ మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు ఈ యొక్క ఆమోస్ గ్రంథం పైన ఏమన్నా సందేహాలు ఉంటే కనుక మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు మనకి క్లియర్ చేయడానికి. సో యూ ఆర్ ఫీల్ ఫ్రీ టు స్పీక్ నౌ. మాట్లాడండి దయచేసి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? సార్ ప్రైజ్ లార్డ్ సార్. ఈ ఫస్ట్ అధ్యాయంలో ఎక్కువ 2-3 సార్లు అనేది ఎక్కువ ఉపయోగించారు కదా సార్. అవునండి. అది ఎందుకు అంటారు సార్? అంటే 3-4 సార్లు అనేది ఎందుకు పొందుపరిచారంటే అండి, పదే సూచిస్తే మాటలు వర్ణించారని ఈ చరిత్రకారులు మనకి చెప్తా ఉన్నారు. అర్థమైందండి. సార్ పదే ఏదో వినకుండా వచ్చేస్తా ఉన్నారు కాబట్టి. చెప్పండి. సార్ ఏదో మీలో అంటే ఏసేవు సంతానమే కదా సార్. ఏసేవు సంతానం. ఏసావు. థ్యాంక్ యూ సార్.
ఓకే. ఇంకేమైనా సందేహాలు ఉంటే దయచేసి మీరు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నాదొక సందేహం అన్న. లైక్ ఇప్పుడు మనం చూసినటువంటి హోషేయ కావచ్చు, ఆమోస్ కావచ్చు. ఈ ఇద్దరు ఉన్నటువంటి కాలం ఇవి రాజుల కాలం కదా! అంటే వీళ్ళందరూ ఒకే టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నారా అన్నది నాకో డౌట్. అంటే ఈ చిన్న ప్రవక్తలందరూ కూడా వీళ్ళు అదే సేమ్ టైమ్ ఫ్రేమ్‌లో కొలైడ్ అయ్యారా? లేకపోతే ఉన్నారా ఒకటే టైంలో అన్నది? అన్న మీకు అర్థమైందా? అసలు వినపడలేదమ్మా. అంటే నాకు సిగ్నల్ ప్రాబ్లమ్ అయింది. అందుకే నేను మళ్ళీ ఆ! రిఫ్రెష్ చేసుకున్నాను ఒకసారి. ఓకే. అది ఓకే. టైమ్ ఫ్రేమ్ అని అడుగుతున్నారు. అవునమ్మా. ఇప్పుడు ఇంకొక చిన్న సలహా ఒక గ్రూప్‌లో ఉన్న అందరికి కూడా ఆమోసు, హోషేయ ఈ చిన్న ప్రవక్తల పుస్తకాలు అంటే డిస్క్రిమినేషన్ ఏం లేదు గానీ, ప్రవక్తల చిన్న పుస్తకాలని మనం అంటాం. కానీ ఇందులో చాలా సారాంశం దాగి ఉంటదన్నమాట. ఏంటనంటే ఇప్పుడు ఆమోస్ చక్కగా తమ్ముడు వివరించాడు. ఇది చూస్తే నీతి, న్యాయము అక్కడ ఉండేటటువంటి పరిస్థితులంతా కూడా ఇదైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఇతను ఆమోసు సౌత్ నుంచి అంటే 2 విభాగాలు అయిపోయాయి కదా! సొలొమోను తర్వాత ఇశ్రాయేలీయులు 2గా చీలిపోయారు. 10 గోత్రాల వారు ఒకవైపు వెళ్ళిపోయారు. 2 గోత్రాల వారు ఇంకొక వైపు వెళ్ళిపోయారు. ఈయన జోదా ప్రాంతానికి సంబంధించిన వాడు, సదరన్ కింగ్డమ్ కి సంబంధించిన వాడు మాట, దక్షిణ రాజ్యానికి సంబంధించిన వాడు. ఈయనేమో ఉత్తర రాజ్యానికి వెళ్ళి ప్రకటిస్తాడు మాట. చాలా మంది యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఇర్మియా నిన్న అన్న చెప్పారు, రమేష్ బ్రదర్ చెప్పినప్పుడు ఇర్మియానేమో పెళ్లి చేసుకోవద్దు అన్నాడు దేవుడు. అలాగే హోషేయనేమో ఇక్కడ మనం చూస్తే వ్యభిచారం చేసుకోమన్నాడు. ఆమోస్‌నేమో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి ప్రకటన చేయమన్నాడు. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ప్రవక్తలు ఎంత బర్డెన్‌తో ఉన్నారనే విషయం తెలుస్తది. ఇంకొక విషయం చెల్లి అడిగినటువంటి దానికి ఆమోస్ టైమ్ ఫ్రేమ్‌లో మనం 2 రాజులు ఉంటారు. వాళ్ళు యోధా రాజు. ఇప్పుడు ఆమోస్ ఎక్కడి నుంచి వెళ్ళాడు? యోధా ప్రాంతం నుండి ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలీయులేమో 10 గోత్రాలు, యోధా రాజ్యమేమో 2 గోత్రాలు. ఇది ఎప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇర్మియా గ్రంథంలోను అలాగే యెషయా గ్రంథం నుండి మనం అన్ని కూడా ప్రవక్తల గ్రంథాలు అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ ప్రవక్తల గ్రంథాలు టైం ఫ్రేమ్ చక్కగా చెల్లి అడిగారు కాబట్టి ఇది ఏ టైం ఫ్రేమ్ లో జరిగింది, ఏ రాజుల కాలంలో జరిగింది అనేది కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం. ఇక్కడ అప్పుడు ఈయన యోధా ప్రాంతానికి చెందినవాడు. యోధా ప్రాంతమేమో ఆ పరిపాలన ఉజ్జియా పరిపాలన చేస్తున్నటువంటి కాలం అది. అక్కడ నుండి ఈయన ఉత్తర రాజ్యానికి వెళ్ళాడు. ఉత్తర రాజ్యం అంటే ఎవరిది? 10 గోత్రాల వారిది. అక్కడేమో యెరోబోము పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఇది ఆ టైం ఫ్రేమ్ మాట. ఇప్పుడు తమ్ముడు డేట్స్ చెప్పాడు కదా, ఆ డేట్స్ లో మనకు తెలిసిపోద్ది ఎవరు ఏ కాలంలో పరిపాలన చేశారు. మరి ఒక లిస్ట్ అవుట్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది కృపకి, మరి మీకు ఫార్వర్డ్ చేస్తారు. అది కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ కాలం, ఈ కాలంలో ఏ ప్రవక్తలు ఉన్నారు, ఏ రాజులు పరిపాలించారు, ఉత్తర రాజ్యంలో ఏ రాజులు ఉన్నారు, మరి దక్షిణ రాజ్యంలో ఏ రాజులు ఉన్నారు అన్న విషయం కూడా మీరు చూడండి. ఉత్తర రాజ్యంలో ఉన్న రాజులందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే వేస్ట్ ఫెలోసే, దేవునికి విరోధకరంగా ఉన్న వాళ్ళే. దక్షిణ రాజ్యంలో ఉన్న వాళ్ళు కొంతమంది బాగా పరిపాలించారు, మరి కొంతమంది ఏమో దేవునికి విరోధంగా మారిపోయారు, యోధా రాజ్యానికి సంబంధించిన వాళ్ళు. ఇవి కూడా మనం నేర్చుకోవాలి. ఇది రాజుల గ్రంథంలోనే మీరు చాలా వరకు చూసుంటారు, కానీ అది పెద్ద పెద్ద పుస్తకాలు కాబట్టి మెయిన్ అంశాల్లోనే సార్ వెళ్ళిపోయారు. నేను విన్నాను క్లాసెస్. కాబట్టి ఇక్కడ ఆమోస్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి ఉజ్జియా ఆ యోధా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. అక్కడ నుండి యెరోబోము పరిపాలన చేసే ప్రాంతానికి వెళ్ళి ప్రకటించాడు అతను.
ఆ కాలం అది మాట. ఇలాగే హోషేయ కూడా యోధా పరిపాలనలో ఉండే వాళ్ళు ఎవరు అంటే ఉజ్జియా ఉన్నాడు, యోతాం ఉన్నాడు, ఆహాజ్ ఉన్నాడు, హిజ్కియా ఉన్నాడు మాట. వీళ్ళందరి పరిపాలనలో హోషేయ పనిచేశాడు. ఆ అలాగే ఉత్తర రాజ్యాన్ని పరిపాలించేవాడు యెరోబోము. ఇలాగా మనం రిలేషన్షిప్ అనేది ఆమోస్కి హోషేయకి మనం చూస్తే, ఆమోస్ ఏమో హోషేయ కంటే ఎర్లీగా ప్రొఫెటికల్ జాబ్ కలిగినటువంటి వాడు మాట. అందుకని ఈయన ఎక్కువ ఏం చేస్తున్నాడు, ఫోకస్ అంతా కూడా నీతి న్యాయాలు కరువడిపోతున్నాయి, ఇలాగా వాళ్ళు అణచివేయబడటము, వీళ్ళేమో నచ్చినట్లుగా తూనికలు కానివ్వండి, లేకపోతే దేవుని ఉపద్రవం వచ్చే పరిస్థితులు, ఉగ్రత, జడ్జిమెంట్ ఎక్కువ వీటి మీద ఫోకస్ అనేది ఆమోస్ కాలంలో మనం అది చూస్తాం అన్నమాట. యోషియా కాలంలో ఏం చూస్తున్నామంటే ఆమోస్ను కంటిన్యూటీ చేసే పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తాయి. ఈయన ఫోకస్ ఏం చేస్తున్నాడంటే దేవుడు నిబంధన చేసుకున్నాడు, కానీ వీళ్ళు అవిధేయులు అయిపోయారని. స్పిరిచువల్ అడల్టరీ ఎంతవరకు విన్నాం, వ్యభిచార స్త్రీ అంతా కూడా అంత పరిస్థితులు, విగ్రహ సంబంధమైనటువంటి వ్యభిచారంలో వాళ్ళు ఉండటము, దేవుని యొక్క నిత్యమైన ప్రేమ, ఇవన్నీ కూడా మనము అక్కడ చూడొచ్చు మాట. కాబట్టి ఆమోసు, హోషేయ ఇరువురిని కూడా మనం ఒకే టైం ఫ్రేములో కన్నా తర్వాత ముందే ఆమోస్ వచ్చారు, తర్వాత హోషేయ ప్రవచించారు. కానీ పుస్తకాలు ఇటు అటు అంటే కాలక్రమేణా కాకుండా బైబిల్ యొక్క అమరిక అనేది సెప్టుజెంట్స్ అనబడినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక క్రమం అది. దాని ప్రకారంగా మనం అది నేర్చుకుంటున్నాం అన్నమాట, అంతే. అర్థమైందమ్మా? ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. మంచిది ఫ్రెండ్స్. మాట్లాడాలండి రాజేశ్వరి గారు? ఒకసారి ఒక క్వశ్చన్ సార్, మీరు ఉజ్జయ రాజు సమయంలో భూకంపం వచ్చిందన్నారు కదా సార్, అది బైబిల్లో రిఫరెన్స్ ఉందా సార్? ఉజ్జయ పరిపాలించిన రాజు కాలంలో ఎవరు చెప్పారమ్మా? అంటే ఆమోసు భూకంపం వచ్చింది ఈ కాలంలో అని ఇందడ అంటే నేను అని చెప్పారు కదా సార్. భూకంపం రాకముందు అంటే తర్వాత భూకంపం వచ్చింది అని రాయబడింది. భూకంపం రాకముందు ఈ ప్రవచనం అనేది చేశారనేది మనం చూస్తా ఉన్నాం. రాకముందు సార్. ఓకే. భూకంపం వచ్చిందా సార్? అవును. ఉజ్జయ రాజు తర్వాత వచ్చిందా సార్? ఇది ఉజ్జయ ఇప్పుడు యెరోబాము చేసిన బంగారు దొర చేసిన తర్వాత పాలస్తీన్లో గొప్ప భూకంపము వచ్చిందనేది ఇక్కడ యెరోబాము కాలంలో మనం చూస్తామండి. యెరోబాము బంగారు దోడు చేయించాడు ఎక్కడ, బేతేల్ దగ్గర. అక్కడ భూకంపం వచ్చింది అనేది ఇక్కడ రాయబడి ఉంది. ఆ యొక్క మరి రెఫరెన్స్ అనేది ఒకసారి మీకు నేను చూసి చెప్తానండి. అది ఖచ్చితంగా నేను మామూలుగా గ్రంథకర్తల్లో అభివర్ణించారు, అది రాయబడింది, కానీ అది ఎక్కడ అనేది నేను ఒకసారి పర్టికులర్. అవును. ఇప్పుడు ఆ ప్రవచనం మొదటి మాట మనం చూస్తాం. ఆమోస్ మొదటి అధ్యాయం మొదటి వచనంలో, అంటే 2 years బిఫోర్ అనేది అక్కడ కనిపిస్తుంది. మొదటి వచనం ఒకసారి చదవండి, క్రాస్ రెఫరెన్స్ నేను చూసి చెప్తాను. యూదా రాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలులను గూర్చి తెకోవలోని పశువు కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. మంచిగా అడిగారు. అదే ఇక్కడ టైం పీరియడ్ కానీ ప్రతిదీ కూడా అంటే అక్కడ రాస్తున్న బట్టి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, 2 సంవత్సరాల ముందు అన్నాడు కదా ప్రభువు, ఇవన్నీ కూడా క్రాస్ రెఫరెన్స్ దాంట్లో ఒకటి మనం చూస్తే జకర్యా గ్రంథం 14:5 వచ్చిన ఒకసారి చూడండి. 14:5 జకర్యా 14:5.
కొండల మధ్య కనపడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోవునట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. అది చాలమ్మా. యోధరాజుని ఉజ్జయ దినములలో కలిగిన భూకంపం జకర్యా గ్రంథంలో కూడా కోట్ చేశారంటే అది వచ్చింది అనేటటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ ఆమోసు ప్రవక్త ఎప్పుడు ప్రవచించాడని చెప్పారు సేవకులు? ఏ కాలంలో ప్రవచనం జరిగింది? ఇది క్రీస్తు పూర్వం 760 నుంచి 743 మధ్యలో దానికి తగ్గట్టుగా మనం ముందుకు అవును అంతే. మీరు అడిగింది కరెక్ట్. క్రాస్ రెఫరెన్స్ మనం చూస్తే ఇది జకర్యా గ్రంథంలో కూడా ఉజ్జియా రాజు అక్కడ సేమ్ అదే మనం ఆ మాట చూసాం. దీనికి సపోర్టెడ్ వెర్సెస్ కూడా జకర్యా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చిందని మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్. బైబిల్ పండితులు అరౌండ్ 760 కాలంలో జరిగిందని అంటారు అన్నమాట. ఆమోసు కూడా అదే కాలంకి సంబంధించిన వాడు కాబట్టి ఆ కాలంలోనే జరిగిందని నాకు అంచనా. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, ఈ సమయంలో మనం ఇంకా ముగింపులోకి వచ్చాము. కాబట్టి మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏమైనా సరే, సందేహాలు దయచేసి మీరు పంపిస్తే దైవ సేవకులతో మనం మాట్లాడి పంపిస్తే దైవ సేవకులు మనకి ఆన్సర్స్ ఇస్తారు. ఒకటి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు పాస్కోడ్ పెట్టాను. ఆఫ్టర్ దట్ మనం ఫైనల్ ప్రేయర్తో ఎండ్ చేసుకుందాము. పాస్కోడ్ 105304 105304. నేను ఇది లింక్ మీకు గ్రూప్లో షేర్ చేశాను. సో మీరు అది హోజియా అండ్ ఆమోస్ రెండిటిపైన క్విజ్ మీరు అటెంప్ట్ చేయండి. అండ్ రాజేంద్ర అన్న, మీరు ఏమైనా మాట్లాడాలా? ఇంకేం లేదురా, మీరు మాట్లాడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏ క్వైరీస్ ఉన్నా సరే దయచేసి మీరు రాసి పంపించండి. ఇకపోతే రేపు మార్నింగ్ మనకి జరిగేది ఎహెస్కేలు మీద మనకి గ్రంథ ధ్యానం ఉంటుంది. బ్రదర్ ఆశీర్వాదం గారు మనకి అది అందించబోతున్నారు. కాబట్టి ముందుగానే సిద్ధపడండి. అండ్ ఒకసారి వినండి ఆ ఎహెస్కేలు గ్రంథం ఏం జరిగింది, ముఖ్యమైన విషయాలు ఏంటి అన్నది మీకు క్లారిటీ వస్తుంది. అండ్ మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ రాజేంద్ర గారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. నేను ప్రేర్ చేస్తానన్నా. ప్రసాద్ గారు ఆశీర్వాదిస్తారు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, దయగలం ప్రభువ, ఈ నామం బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభువ. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఈ కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ లేఖనాలు నమ్మదగినవి. మీరు ఇచ్చినది ప్రత్యక్షత కనుక నీ లేఖనాలను ధ్యానం చేసినప్పుడు మాకు జ్ఞానం ఇచ్చినాను, పరిశుద్ధతను అనుగ్రహిస్తారని మీ లేఖనం ద్వారా మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరి హోషే గ్రంథం, ఆమోసు గ్రంథాన్ని నేర్చుకోవడానికి మీరు చూపించిన మహాకృపను బట్టి వందనాలు. ఇంకా విషయాలు ప్రభువా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. మా జ్ఞానము, మా ఆలోచన, మా తలంపులు కాదు కానీ నీ ఆలోచన, మీ జ్ఞానం, మీ చిత్త ప్రకారంగా మేము వెళ్ళడానికి సహాయము దయచేయండి. నీ ప్రేమ మధురమైనదని, నీ న్యాయమైన తీర్పు గొప్పదని, ప్రేమమయుడు అయిన దేవుడవు, అలాగే కోపించుచున్న వాత్సల్యం చూపించిన దేవుడు అని మీరు చూపుతున్న వాత్సల్యం బట్టి, ప్రేమను బట్టి వందనాలు. మీరు ఇస్తున్న తీర్పును బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మేము రాకడి దినాలు అపాయకరమైన పరిస్థితుల్లో మేము నాయన మా యథార్థతను, మా పరిశుద్ధతను, మా భక్తిని మేము కాపాడుకుని ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి వాక్యం అనే ఖడ్గమును మేము స్థిరముగా శిరస్సుకి ధరించుకొని ఆయుధమును పట్టుకుని ప్రభువా, మేము ఈ పాడైపోతున్న, చెడిపోతున్న భయంకరమైన ఈ కాలంలో మమ్మల్ని మేము నాయన విశ్వాసమును నాయన కడ వరకు కొనసాగించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేర్చుకున్న బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. ఇప్పటి వరకు జరిగిన ఈ గ్రంథాలు, ఇవి యొక్క పుస్తకాలన్నిటి బట్టి వందనాలు. ఇంకా జరగబోయే
మరి గ్రంథాలలో మీరు తోడుగా ఉండండి. నేర్పిస్తున్న నీ సేవకులు నాయనా సార్స్ చుట్టూని కంచెని వేయండి. సమయోచితమైన జ్ఞానంతో నేర్పించండి ప్రభా. వింటున్న వారు నాయనా నేర్చుకునే మనసును దయచేయండి. ఇంకా అనేకులు ఈ యొక్క నాయన పాఠశాల ద్వారా ఆశీర్వదించబడిన సహాయం చేయండి. ప్రత్యేకంగా మరి సిస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నాం. నీ బలము శక్తిని ప్రసాదించండి. మీరు ఇచ్చిన ఆలోచన జ్ఞానాన్ని బట్టి వందనాలు. ఇంకా భవిష్యత్తులో ఒక నాయన నీకు ఉపయోగపడే ఒక గొప్ప సాధనంగా నీ బిడ్డని స్థిరపరిచి బలపరచమని, ఇంకా ప్రభా అనేకులకి ఒక మరి నాయన ఒక బలమైన వ్యక్తిగా మీరు నాయన నీ బిడ్డ నిలబెట్టండి. ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయండి. ఇవన్నీ నీ బిడ్డ చూచుకుంటుండగా సముచితమైన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కూడున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. వారి బలహీనతలను కొట్టివేయండి. వారిని బలపరచండి. దీవించి ఆశీర్వదించండి. నీ మేలు జరుగునట్లుగా, వారి కుటుంబాలకి దీవెన జరుగునట్లుగా విన్న మాటలు వారి హృదయంలో పదిలపరుచుకొని బెరయ సంఘం వల్ల లేఖనాలను పరిశీలించి ప్రభువా ధర్మశాస్త్రం ముందు ప్రాముఖ్యత కలిగిన వారుగా, ప్రావీణ్యత కలిగిన వారుగా, సకల విద్యలందు ప్రభువా ప్రావీణ్యత కలిగిన మోషే వాలే నీ బిడ్డలు ఒక ఘనమైన పాత్రలుగా రేపు రాబోయే దినాల్లో ఆయన అంత్య దినాల్లో నాయన నిలబడి అనేకులకు స్వార్థను ప్రకటించి అనేకులను నీ కొరకు ఆయుధపరిచి సిద్ధపరిచి నాయన నిష్కళంకము ఎటువంటి దోషము లేని పరిశుద్ధ సంఘంలో చేర్చబడినట్లుగా అనేకులను సార్వత్రిక సంఘానికి సిద్ధపరిచినట్లుగా నీ బిడ్డను ఒక్కొక్క ఆయుధంగా మీరు వాడుకొని బలపరచమని ప్రార్థన చేస్తూ ఇప్పుడు వారికి మీరు నీ ఆత్మ ద్వారా నడిపించిన దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం అర్పించుకోమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుప్రభు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును సమాధానం కూడిన మనకును లోకంలోని సకల పరిశుద్ధులకును ఈ యొక్క క్లాసెస్ లో పాల్గొన్నటువంటి వారికి కుటుంబాలకును సంఘాలకును సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ